తిరుమలలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకను వైభవోపేతంగా నిర్వహించేందుకు ఇప్పటికే నారాయణగిరి ఉద్యానవనంలో కళ్యాణ వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రత్యేకంగా సెట్ను నిర్మించి వివిధ రకాల పుష్పాలు, పండ్లతో అలంకరించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడి వివాహ మహోత్సవాన్ని వివరించేదే పద్మావతి పరిణయోత్సవం. ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. కుబేరుడి వద్ద స్వామివారు అప్పు చేసి మరీ వైశాఖ మాసంలో వివాహం చేసుకున్నారు. తీసుకున్న అప్పుతో స్వామివారు దేవదానువులకు విందు భోజనం పెట్టారట. తిరుమల శ్రీవారాలయంలో ప్రతి మాసం అనేక ఉత్సవాలు నిర్వహించబడుతూ ఉంటాయి. ఆ కార్యక్రమాల్లో భాగంగా మే నెలలో వైశాఖ మాసంలో ప్రతి ఏటా 3 రోజుల పాటు ఈ వైశాఖ మాసంలోనే శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని పరిణయం చేసుకొని ఈ యొక్క పద్మావతి పరిణయార్థానికి చిహ్నంగా వైశాఖ మాసంలో 3 రోజుల పాటు వైభవంగా పద్మావతి పరిణయోత్సవాన్ని నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా మే నెల 6, 7, 8 తేదీలు 3 రోజుల పాటు వైభవంగా వైశాఖ మాసంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. పద్మావతి పరిణయోత్సవాల కారణంగా తిరుమల శ్రీవారాలయంలో ప్రతిరోజు సాయంకాలం వైభవంగా ఈ ఉత్సవాల నిర్వహణ జరుగుతుంది. రెండో రోజు పద్మావతి పరిణయోత్సవాల్లో భాగంగా అశ్వవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తాయి. మరొక తిరిచిపైన అమ్మవార్లు వేంచేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలో గల పద్మావతి పరిణయోత్సవ మండపానికి చేరుకుంటారు. అమ్మవార్లు ఒకవైపు, స్వామివార్లు ఒకవైపు పూబంతల పరివర్తనము, మాలా పరివర్తనము, స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ, అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ, తర్వాత ఉభయ దేవేరులను శ్రీవారి చెంతకు చేర్చి సాంస్కృతిక కార్యక్రమాలు, కర్పూర నీరాజనంతో రెండో రోజు పద్మావతి పరిణయోత్సవాలు పూర్తవుతాయి. 3వ రోజు పద్మావతి పరిణయోత్సవాల్లో భాగంగా సాయంకాలం స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు, మరొక తిరిచిపోయిన అమ్మవార్లు మేళతాళాలతో ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలో గల పద్మావతి పరిణయోత్సవ మండపానికి చేరుకుంటారు. వైభవంగా స్వామివారు ఒకవైపు, అమ్మవార్లు ఒకవైపు పూబంతల పరివర్తనము, మాలా పరివర్తనము, స్వామివారికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, అమ్మవార్లకు నూతన పట్టు వస్త్రాల సమర్పణ, ఉభయ దేవేరులను స్వామివారి చెంతకు చేర్చిన తర్వాత వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు, కర్పూర నీరాజనంతో 3వ రోజు పద్మావతి